ఈరోజు మనం మన హెల్పింగ్లో భాగంగా నాకు తెలిసిన ఒక అక్క చెప్పారు, ఈ ఫ్యామిలీకి చాలా నీడ్ ఉంది, తినడానికి ఫుడ్ లేక అండ్ వేసుకోవడానికి బట్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు అండ్ చాలా హెల్త్ ఇష్యూస్. కానీ అసలు ఏంటి నిజమా కాదా తెలుసుకోవడానికి మనం వచ్చాం. నిజమైతే వాళ్ళకి హెల్ప్ చేసి మనం ఇక్కడ నుంచి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసి తిరిగి వెళ్దాం. రండి. నమస్తే. నమస్తే. రారా బయటికి. అయ్యో రండి. బాగున్నారా? అదే కొంచెం ఇంట్లో జరగలేదు, ఇబ్బంది, నాకు ఇంట్లో బాగుంది. ఓకే, కూర్చుందాం ఒక్క నిమిషం. ఎక్కడానికి కూర్చుందాం. మీరు నుంచో లేకుండా ఉన్నట్టున్నారు కదా. కూర్చోండి, పర్వాలేదు. మీరు కూర్చోండి. కుర్చీ ఏమైనా ఉందా? కూర్చో. మీరు కూర్చోండి. కూర్చోండి. అయ్యో జాగ్రత్త. ఉంటే బాగుంటలేదు. నమస్కారం అమ్మ. నమస్తే. ఓకే, హాయిగా స్కూల్కి వెళ్తున్నారా? ఏ క్లాసు? నువ్వు నాన్న? 8th. ఇద్దరు 8th క్లాస్. ఏంటి ఇద్దరులో ఎవరు పెద్దవాళ్ళు? నువ్వు. పాప చిన్న. ఎన్ని ఇయర్స్ గ్యాప్ అండి? 5 నిమిషాలు. 5 నిమిషాలు. ట్విన్సా? కావాలి పిల్లలు. ట్విన్సా మీ ఇద్దరు? ఇద్దరు 8th క్లాస్. స్కూల్కి వెళ్తున్నారు కదా. ఏ స్కూలు? హై స్కూల్. వీళ్ళిద్దరేనమ్మా? ఇంకెవరన్నా? బాబు ఉన్నారా? ఏ క్లాస్ తాను? 10th చదువుతా మానేసి పనికి వెళ్తున్నాను. నాకు ఒంట్లో బాగట్లేదని, ఇంట్లో జరగట్లేదని పంపిస్తాను. మీకు ఏమైంది అసలు? ఒక కిడ్నీ ఉంది, ఒంట్లో బాగోదు. మా ఆయన గారు చనిపోయిన నుంచి తేడా వాళ్ళు ఇంట్లో జరగక ఇక మా బాబుని బడి మందికి పని పెట్టుకున్నాను. ఒకే కిడ్నీ ఉంది. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమేనా? కిడ్నీ ప్రాబ్లం అంతే. కానీ నీరసం వచ్చి పడిపోతాను. నీరసం వచ్చి పడిపోతారు. మరి ఇంట్లో బాగోదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? అంటే ఇక 2 థైరాయిడ్ అవుతుంది. థైరాయిడ్. ఓకే, కిడ్నీ ప్రాబ్లం అండ్ థైరాయిడ్. ఓకే, ఈ 2 ప్రాబ్లం వల్ల మీరు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. పిల్లోడు ఇంకా ఇల్లు గడవకపోవడం వల్ల మీ పెద్ద అబ్బాయి పనికి వెళ్తున్నాడు. 10th క్లాస్ డిస్కంటిన్యూ చేశాడా? అంటే ఇంకో 3 నెలలు అయితే అయిపోయింది, మానేసి వెళ్తున్నాడు. అవును. మరి ఓకే ఫైన్. మీకు పెన్షన్ రాదండి? ఇంకా కట్టలేదండి. అదేంటి? అంటే మన ఓట్లు మా నాన్న పక్కన పడేసరి వచ్చే నెల పెడతా అన్నారు. మీ హస్బెండ్ చనిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 11 నెలలు. 11 నెలలు అవుతుంది. ఈ లోపు ఆల్రెడీ ఒక 2 times కొత్త పెన్షన్స్ వచ్చినట్టున్నాయి కదా 11 నెలలు. లేదంటండి. బిఫోర్ మీకు కొత్త పెన్షన్స్ రాలేదా? శాంక్షన్ అవ్వలేదు. వచ్చే నెలలో పెడతాన్నారు. ఎప్పుడు మీ అబ్బాయి స్కూల్ ఎప్పుడు మానేశాడు? ఎన్ని మంత్స్ అవుతుంది? అంటే ఈ 10th క్లాస్ మొత్తం సగం వెళ్ళాడండి. సగం మానేసి ఇప్పుడు వెళ్తాడా? ఎగ్జామ్స్కి వెళ్తాడా? వెళ్తలా. వెళ్ళమంటే ఎందుకని? ఏదో ఇంట్లో జరగట్లేదని ఇక పనికి వెళ్తాను మమ్మీ అంటే ఇక అట్లా పంపుతున్నా. ఇప్పుడు మీ ఇంట్లో జరిగితే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేస్తానంటే వెళ్ళి చదువుకుంటాడా? ఇక చదువుతాను, పంపిస్తారా? చదువుకుంటాడా నిజంగా? మీరు అది చెప్పండి. దాతలు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తానంటే స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడా మీ అబ్బాయి? వెళ్తాడండి. షూర్గా వెళ్తాడా? పంపిస్తా. అట్టాగే మరి వెళ్ళమంటే అందరూ 2 రోజులు వెళ్ళి 2 రోజులు పొడుగు ఆడికి బాగోదు. ఇంట్లో ఏమైంది తనకి? ఆయనకి చిన్నప్పటి నుంచి నిమ్ముంది. నిమ్ముందా? నా బాబు బాగోదు. బాబు డాడీ వాళ్ళ నుంచి అట్లాగే వెళ్తాడు స్కూల్కి. ఓకే, ఇప్పుడు బాబు బాగోదని చెప్తున్నారు. నెంబుతో ఇప్పుడు పనికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి? ఉంటుంది. మరి ఏం చెప్తే ఇంట్లో జరగక పంపించుకున్నానండి. అంతే. మీకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? మీకు రిలేటివ్స్ కానీ లేకపోతే అన్నయ్యలు కానీ చెల్లెలు కానీ వెనక ముందు ఎవరు లేరా? ఉన్నారు కానీ కొంచెం మా అమ్మాయి చూస్తుంది. ఒక్కొక్కసారి నేను పనికి అట్లా చెప్తుంది. ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయి 11 months అవుతుంది అన్నారు కదా. 11 నెలలు అవుతుంది అన్నారు కదా. అంతకు ముందు ఎలా గడిచింది మీ హౌస్? అప్పుడు ఆయన మిఠాయి కొట్లోకి వెళ్ళేవారు. పనికి వెళ్ళేవాళ్ళ? ఎలా చనిపోయారండి? బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్. లివర్ ఒకటి పగిలిపోయింది. లివర్ ప్రాబ్లం. హాస్పిటల్లో చూపించలేదా? అంటే చనిపోయేదాకా హాస్పిటల్కి వెళ్ళా. కొంచెం సీరియస్ అంటే అప్పుడు పనికి వెళ్ళి పడిపోతాం ఇక హాస్పిటల్కి వెళ్ళాం. డబ్బు లేక తీసుకెళ్ళాం. ఓకే, మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఇంతమంది నన్ను, ఈ పాపని, ఆ బాబుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మీకు పెన్షన్ రావట్లేదు అండ్ మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది? 15 సంవత్సరాలు అండి. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు ఉంటుంది.
అండ్ తనే పనికి వెళ్ళి మిమ్మల్ని పోషిస్తున్నాడు. మీకు తెలీదా పిల్లలు పనికి వెళ్ళకూడదు, స్కూల్కి వెళ్ళాలి, చిన్నపిల్లలను పనిలో పంపించకూడదని? తెలుసు కానీ మరి ఏం చెప్తా ఇంట్లో జరగట్లేదని. ఓకే, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు వచ్చి హెల్ప్ చేయడం కానీ, లోకల్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ? మన నేను ఏంటంటే కొంచెం కట్టుకొచ్చుకున్నట్లు బాగా జరక్క. ఓకే, అందుకే బాబుని బడి మానిపించేసి ఇక పంపిస్తాను. ఓకే. మాస్టర్ కూడా ఆ మాట చెప్పాను. ఇప్పుడు ఎవరన్నా చదివించే వాళ్ళు దాతలు వస్తే మీరు స్కూల్కి పంపిస్తారు? బాబు వెళ్తానంటే పంపిస్తాను. వెళ్తానంటే పంపిస్తారు. ఇప్పుడు వస్తే వెళ్తాడు కదా, ఎవరైనా హెల్ప్ చేసి మేము చదివింది. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ బాగాలేదు, వీళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్పారు. జస్ట్ నార్మల్గా చూద్దామని వచ్చాను. వీళ్ళని కలిసిన తర్వాత నాకు అర్థమైంది నాకు తప్పు ఉంది, ఓకే ఇల్లు అమ్మి కట్టాలి, అలా ఊరుకుంటలేదు. సో వీళ్ళని కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఒకటే కిడ్నీ ఉందంట, అలాగే ఎండు థైరాయిడ్ అని ఒకటి ఉందంట. సో ఈ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతారంట, ఏ పని చేయలేరు. పిల్లలు ముగ్గురు చిన్న పిల్లలు, ఇద్దరు కూడా 9th క్లాస్ అన్నా 8th క్లాస్ చదువుతున్నారు. వీళ్ళిద్దరు ట్విన్స్. వీళ్ళ అన్నయ్య ఉన్నారు 10th క్లాస్ చదువుతూ ఇంట్లో గడవట్లేదని పనికి వెళ్తున్నాడంట వీళ్ళని పోషించడానికి. సో వీళ్ళ పరిస్థితి ఇదండి. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే పిల్లలు చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది. పెన్షన్ కూడా రావట్లేదంట, వీళ్ళ ఫాదర్ చనిపోయి 11 months అవుతుందంట. సో కొత్త పెన్షన్ కూడా ఇంకా అప్లై చేయలేదంట. సో పెన్షన్ రాక అండ్ హెల్త్ ఇష్యూస్ తో ఇల్లు గడవడమే కష్టంగా ఉందంట. బయటికి వెళ్ళి 4 లక్షల అప్పు కూడా ఉందంట. బయటికి వెళ్ళి అడుక్కుని తిని ఉండే సిచ్యువేషన్ అంట. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు నేను నా వంతుగా వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాను. వీళ్ళ స్థితి చూసిన తర్వాత ఎంతో కొంత హెల్ప్ చేసి వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యానండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాలంటే ముందుకొచ్చి హెల్ప్ చేయవచ్చండి. ఫోన్ పే ఉందమ్మా మీకు? చెప్పండి. బాగా చదువుకోవాలి, ఓకేనా? చదువుకుంటారా? బాగా చదువుకుంటారా లేదా? నెక్స్ట్ టైం కూడా మీకు బుక్స్ ఏమైనా కావాలంటే బుక్స్ స్కూల్కి సంబంధించి నన్ను అడగండి, ఓకే? నోట్ బుక్స్ కావాలంటే నా నెంబర్ ఇస్తాను మీకు, నాకు కాల్ చేయండి, సరేనా? మీ చదువు అయ్యేంత వరకేనా? పర్లేదు నండి. ఇవన్నీ నీయేరా బట్టలు, నీకే తెచ్చాము, ఓకేనా? ఇదిగో సరుకులు, రైస్ బ్యాగ్, డబ్బులు వాడుకోండి. పర్లేదు. హ్యాపీనా? ఏమైనా కావాలంటే అవసరమైతే కాల్ చేయండి నాకు, బుక్స్ నీకు అవసరమైతే. నేను దాతలు ఎవరైనా ముందుకు వస్తే మీకు ఖచ్చితంగా మీ అడ్రస్ చెప్తాను, మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు, ఓకేనా? మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఉషాకోళ్ళండి. వీళ్ళ ఫ్యామిలీ గురించి మనకి చెప్పి ఇక్కడికి వచ్చేదాకా ఫాలోఅప్స్ చేస్తూ ఫోన్ చేస్తూ మీరు ఖచ్చితంగా రావాలి, ఒక్కసారి వీళ్ళని చూడండి అని చెప్పి మనకు కాల్ చేశారండి. ఉషాక్క రాక తెలియాలి, ఎవరికి అవసరం ఉన్నా గానీ ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి నాకు మెసేజ్ చేస్తుంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే వీళ్ళ దాకా మనం రాగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పర్లేదు. అయ్యో పర్లేదు. చూసారు కదండి, ఇంకెవరైనా ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. అందరికీ ధన్యవాదాలు. పర్లేదు, ఓకే. అరే లోపల పెట్టేసుకోరా బుక్స్.